హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో ఏటీఎం వాటర్ సిస్టమ్ అనే ఒక నీటిని పరిశుభ్రపరిచేటువంటి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రతినిత్యం మనం వాడేటువంటి నీటిలో కాల్షియం, మెగ్నీషియం అనే లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటిని వాడడం వల్ల ఇటు మొక్కలకు కావచ్చు, ఇటు డొమెస్టిక్ పర్పస్ లో మనం యూజ్ చేసినా కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. సో ఆ నష్టాలు ఏంటి, వాటిని పూడ్చే విధంగా ఈ మిషన్ వాటర్ ని ఏ విధంగా ప్యూరిఫై చేస్తుంది తదితర విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, వారి చేత ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రత్యేక ఆకర్షణగా మీ స్టాల్ నిలుస్తోంది. సో ఏంటి సార్, అంటే సాధారణంగా డ్రింకింగ్ వాటర్ అయితే ప్యూరిఫై చేసుకుంటారు, తాగుతారు. సో మనం వాడుకునే నీరుతో పాటు వ్యవసాయానికి ఉపయోగించే నీటిని కూడా ప్యూరిఫై చేయాలి అని చెప్తున్నారు. సో ఏంటి సార్ దీనికి రీజన్, ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఇది కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది ఎటువంటి కెమికల్స్ వాడడం కానీ ఏమీ కానీ ఉండదు. వాటర్లో ఉన్న సస్పెండెడ్ సాలిడ్స్ ఏవైతే మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయో వీటిని బ్రేక్ చేసి ప్యూర్ వాటర్ తయారు చేసి వాటర్ మొక్కలకి ఈజీగా అందేటట్టుగా ఈ ఎక్విప్మెంట్ తయారు చేస్తాం. ఇది అపార్ట్మెంట్స్కి వాడచ్చు. అపార్ట్మెంట్స్లో వాటర్ స్కేల్ ఎక్కువయ్యి ట్యాంకర్ వాటర్ ఇప్పుడు అందరూ కొంటారు. వాటర్ వేస్ట్ వాటర్ ఎక్కువ అవుతుంది. ట్యాంకర్ వాటర్ ప్రాసెస్ చేసుకునే టైం సరిపోవట్లేదు. దానికోసం సబ్సిక్వెంట్ గా ఈ ఎక్విప్మెంట్ ని తీసుకురావడం జరిగింది. ఇది జర్మనీ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే వాటర్ లో ఉన్న ఇది 30 years బ్యాకే జర్మనీలో వచ్చింది. కానీ ఇప్పుడు మనం 10 years నుంచి ఇక్కడ అడాప్ట్ చేసుకుని దీన్ని R&D చేసి దీని టెక్నాలజీని మనం ఇక్కడ తయారు చేయడం జరిగినది. ఇది మా కంప్లీట్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది బాల్నగర్ లో కంపెనీ ఉంటుంది. దీంట్లో ఉన్న ఏంటంటే వాటర్ లో ఉన్న ఫ్రీక్వెన్సీని, వాటర్ లో సస్పెండెడ్ సాలిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ ఒక ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ద్వారా వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకు కానీ ఇవ్వడం, హౌసెస్ కి, జనరల్ యూసేజ్ కి, వీటిలో అందరూ వాషింగ్ మిషన్స్, మిక్సీస్ ఇవన్నీ, గీజర్స్ ఇవన్నీ ఏవైతే బ్లాక్ అయిపోతాయో బ్లాకేజ్ సిస్టమ్ లేకుండా వాటర్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేసుకుంటూ ది బెస్ట్ వాటర్ ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్రాసెస్ వితౌట్ కెమికల్ ప్రాసెస్. సాధారణంగా తాగే నీటిని ప్యూరిఫై చేస్తూ ఉంటారు, వాటిని తాగుతుంటారు. కానీ వ్యవసాయానికి ఉపయోగించే నీటిని కూడా ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మీరు చెప్తున్నారు. సో ఈ వాటర్ ని అంటే ఈ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై చేసినటువంటి వాటర్ ని వాడడం వల్ల వ్యవసాయం అంటే ఎటువంటి మెరుగు మనం చూడొచ్చు? యాక్చువల్ ఏంటంటే మొక్కల చుట్టూ వైట్ కలర్ ఒక ప్యాచ్ లో ఏర్పడిపోతుంది. ఆ ప్యాచ్ లో ఏర్పడిపోవడం వల్ల అది మొక్కలు ఏంటంటే వాటర్ నీటిని తీసుకోలేకపోవడం, ఎంత నీరు వాళ్ళు పట్టినా గానీ అది నీరు తీసుకోలేకపోతుంది. ఆ నీటిని తీసుకోలేకపోవడం వల్ల ఈ సిస్టమ్ ద్వారా మనం వాటర్ని పాస్ చేస్తే ఆ ప్యాచెస్ ని పగలగొట్టి బ్రేక్ చేసి వాటర్ని ఈజీగా వాటర్ని అబ్జర్వ్ చేసుకునే సిస్టమ్స్ మొక్కలు ఈజీగా అబ్జర్వేషన్ తీసుకోగలుగుతాయి. ఆ మొక్కలు తీసుకోవడం వల్ల మీకు ఈజీగా గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. ఈ సిస్టంలో ఏంటంటే మొక్కల గ్రోత్ బాగా పెరగడానికి ఉపయోగపడడానికి ఈ సిస్టమ్ ఈజీ అవుతుంది. ఇది ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. దీంట్లో 3 రకాలు ఉంటాయి: పవర్, లోడ్, సిగ్నల్ అని 3 ఇస్తాము. ఈ సిస్టమ్స్ లో వాళ్ళు ఇది చూసుకుంటూ ఉంటే చాలు 10 years లైఫ్ ఉంటుంది, మినిమం లైఫ్. 2 years వరకు మన కంపెనీ వారంటీ కూడా దీంట్లో ఉంటుంది. సో డొమెస్టిక్ పర్పస్ లో కూడా ఈ సిస్టమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? డొమెస్టిక్ లో యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వాచ్మెన్లు అందరూ ఇదివరకు ఏంటంటే సాల్ట్ ఎక్కించుకోవడం, రీజనరేషన్ ఈ సిస్టమ్ ఉండేది. దానివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పెరిగేది. మంత్లీ 10,000 రూపీస్ పవర్ బిల్ ఎక్స్ట్రా వచ్చేది. పర్ డే 2000 లీటర్స్ ఎక్స్ట్రా వేస్టేజ్ అయ్యేది. ఈ సిస్టమ్ వల్ల జీరో వేస్టేజ్, వాటర్ వేస్టేజ్ ఉండదు, కెమికల్స్ ప్రాసెస్ ఏముండదు, వాచ్మెన్లకి డ్యూటీ కూడా ఏముండదు. దీనివల్ల పవర్ ఛార్జెస్ కూడా చాలా తగ్గుతాయి. మామూలు సిస్టమ్ వల్ల 4000 అయితే దీనిలో 200 రూపీస్ పవర్ ఛార్జ్ అవుతుంది. సో దాన్ని మినిమైజ్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా ఈ సిస్టమ్ ద్వారా వాటర్ అనేది మంచి వాటర్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. మీరు చెప్తూ ఉన్నారు అంటే సాధారణంగా మనం యూజ్ చేసేటువంటి బోర్ వాటర్ వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. అంటే టైల్స్ నాచు పట్టడము, ఇలాంటివి, మన బట్టలు కూడా కలర్ మారిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ వాటర్ ని వాడడం వల్ల అలాంటివి జరగవని మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా సార్. సో ఏంటి అంటే ఇంత ప్యూరిఫై చేసినటువంటి వాటర్ లో ఏమేమి ఉంటాయి, దానివల్ల ఎందుకు ఇది కాదు? అది జరిగేది ఏంటంటే వాటర్ లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం ఏవైతే ఉంటాయో సస్పెండెడ్ సాలిడ్స్ ఒక స్టోన్ లాగా ఏర్పడతాయి. అవన్నీ బట్టలకి ఏంటంటే బట్టలకు కానీ గేజర్స్ కానీ అంటుకుని ఉండిపోవడం. ఇది సిస్టమ్ వల్ల ఏమంటే అవి బ్రేక్ చేసి వాటర్ని డైల్యూట్ చేస్తుంది. డైల్యూట్ చేయడం వల్ల బట్టలకు అంటుకోకపోవడం, గేజర్కి అంటుకోకపోవడం ఉండడం వల్ల కొంచెం ఫ్రీ వాటర్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ వాటర్ విచ్ఛిన్నం అవుతుంది అన్నమాట. వాటర్ అనేది విచ్ఛిన్నం అవడం వల్ల మీకు వాటర్లోని మాలిక్యూల్స్ జీరో అవుతాయి. జీరో అయ్యి వాటర్ ఫ్రీ వాటర్ చేస్తుంది. దీనిని డ్రింకింగ్ వాటర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు? నో, ఇది యాక్చువల్లీ జనరల్ యూసేజ్ వరకే. మీరు ఇంట్లో జనరల్ గా కానీ మొక్కలు కానీ అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ అంటే మళ్ళీ RO సిస్టమ్కి వెళ్ళవలసిందే జనరల్ గా. సో
ఎలా ఉంది సార్ రెస్పాన్స్? 2 రోజుల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉన్నారు కదా, దీన్ని చూసిన తర్వాత వాళ్ళ నుండి మీకు ఎటువంటి రెస్పాన్స్? సో చాలా మంది ఏంటంటే నీడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇది ఉంది, ఒక సిస్టమ్ ఉందన్నది తెలుసు, కానీ ఎక్కడ ఉందన్నది చాలా మందికి తెలియదు. సో అటువంటి వాళ్ళు వచ్చి ఇది మాకు కావాలి అని అడిగి ఎంక్వైరీ చేసుకుని అడ్రస్ తీసుకుని అయితే వెళ్తున్నారు. వీళ్ళందరినీ తర్వాత మేము ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. చాలా మంది ఇటువంటి సిస్టమ్స్ పెట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని కూడా భావిస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ కెమికల్ ప్రాసెస్ సిస్టమ్ అయితే ఒక 1 lakh రూపీస్ వరకు అవుతుంది. మంత్లీ 5,000 రూపీస్ మెయింటెనెన్స్ ఎక్స్ట్రా అవుతుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది, రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ 0, దానికి ఏమి ఉండదు. సో దీనికి ఏంటంటే ఒక మనిషి దీని మీద స్పెండ్ చేయాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి. దీని మీద స్పెండ్ చేసే పని లేదు. మామూలు నార్మల్గా ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే ఫిట్ అండ్ ఫర్గెట్, ఒకసారి బిగించామంటే మర్చిపోవచ్చు. సో ఫైనల్ గా ఈ మేళాలో మీ స్టాల్ ని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి ఉత్పత్తులు వ్యవసాయదారులకు, ఇటు డొమెస్టిక్ కస్టమర్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. సో వాళ్ళందరికీ మీ ఉత్పత్తి గురించి తెలియజేయడం ఏ విధంగా అనిపిస్తుంది? అదే అంటే ఇది యాక్చువల్లీ మేము మ్యానుఫ్యాక్చర్స్, మేము ఎవరి ముందుకి రాలేము. ఈ టైము ఇట్లాంటి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని మేము యూటిలైజ్ చేసుకుని పబ్లిక్ అవేర్నెస్ కి, పబ్లిక్ ఇది ఉంది ప్రొడక్ట్ అని చెప్పడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ గా దొరికింది. హెచ్ఎండి వాళ్ళు మీరు ఇచ్చిన ఈ ఆర్గానిక్ మేళాది మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సర్వీస్ బాగుంది, దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కస్టమర్స్ కి దగ్గరగా చేరుకోగలిగాం అన్నది ఒక మంచి అవకాశం దొరికింది. సర్వీస్ పరంగా ఎలాంటి గ్యారంటీ ఉంటుంది? ఇది ఏం లేదు, 2 years పక్కా వారంటీ, పీస్ టు పీస్. కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ఇప్పటివరకు పీస్ టు పీస్ రీప్లేస్ ఇస్తాము. 2018 నుంచి ఈ రోజు వరకు నియర్ బై ఒక 400 యూనిట్స్ అమ్మే ఉంటాము. సో మాకు అటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు, అంత హ్యాపీగానే ఉన్నారు. దీంట్లో ఫిల్టర్స్ మార్చుకోవడం, మెయింటెనెన్స్ అంతా మేము బాగానే ఇస్తాం. థ్యాంక్ యూ మేడం. చూడొచ్చు, మనము డొమెస్టిక్ పర్పస్ లో ఇటు వ్యవసాయానికి వాడేటువంటి నీటిలో కూడా మెగ్నీషియము, ఇటు కాల్షియం వంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఇటు పంటలకు కావచ్చు, డొమెస్టిక్ పర్పస్ లో వాడుకునేటువంటి సమయంలో ఇటు అంటే మన టైల్స్ అన్ని కూడా మరకలు పట్టిపోవడము, బట్టలు పాడవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సమస్యలు రాకుండా ఇటు పంటలకైతే పంట గ్రోత్ కూడా బాగుండే విధంగా ఈ ప్యూరిఫైర్ ని తయారు చేశారు. దీని వల్ల శుద్ధి చేసినటువంటి నీటిని వాడడం వల్ల కూడా ఇటు పంటలో గ్రోత్ బాగుంటుంది, డొమెస్టిక్ యూసేజ్ లో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.